అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరికీ బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారా? మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరికీ ఒక్కొక్కరికి అక్షరాల ₹1,00,000 చొప్పున డ్వాక్రా రుణాలను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి సూర్యదేవర లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరికీ బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్లుగా, మహిళలకి ఒక్కొక్కరికి అక్షరాల ₹1,00,000 వరకు నామినల్ ఇంట్రెస్ట్ రేటుతో ఆయన డ్వాక్రా రుణాలను అందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసినట్టుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి ఈ వార్తల్లో వాస్తవం ఉందా? ఒకటి, తెలుగుదేశం పార్టీ అంటేనే ఎప్పుడూ కూడా మహిళలకి అవకాశాలు కల్పించడం, మహిళల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళటం కానివ్వండి, అది ఒక తెలుగుదేశం పార్టీలోనే ఉందండి. అంటే ఎన్టీఆర్ గారు పెట్టిన దగ్గర నుంచి తీసుకున్నా కూడా అండి, తెలుగుదేశం పార్టీ అనేది మహిళలకి మంచి స్థానము, ఒక గుర్తింపు, విలువలు అన్నీ ఉండేది తెలుగుదేశం పార్టీలోనే. అంటే ఆ రకంగా చూసుకుంటే ఈ బాబు గారు వచ్చిన తర్వాతే కావచ్చు, అంతకుముందు ఎన్టీఆర్ గారి టైమే కావచ్చు, యూనివర్సిటీ పెట్టడమే కానివ్వండి, తర్వాత ఏదైతే మహిళలకి ఆస్తిలో సమానంగా ఆస్తి వాటా హక్కు కల్పించటం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఎన్టీఆర్ గారి టైంలో జరిగినా కానీ, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, ఎందుకంటే యూనివర్సిటీలు, కాలేజీకి వెళ్ళాలంటే పిల్లలు, స్కూళ్ళకి వెళ్ళాలంటే పిల్లలు, వాళ్ళకి ఒక సైకిల్ ఉంటే బాగుంటుంది. సైకిల్ ఉంటే వాళ్ళు స్కూల్ వరకు వెళ్తారు, చదువుకోవటానికి వాళ్ళకి అవకాశాలు ఉంటుంది. అంతంత దూరం నడవలేరు. అది కూడా కాకుండా వాళ్ళకి ఆర్థిక స్తోమత తక్కువగా ఉంటుంది పిల్లలకి అని, పిల్లలకి సైకిళ్ళు ఇచ్చి ప్రోత్సహించడం కానివ్వండి, మహిళలకి అదిలే కుట్టు మిషన్లు ఇవ్వటం కానివ్వండి, వాళ్ళకి ఆర్థికంగా బలపడాలంటే డోక్రా లాంటిది ఉండాలి. డోక్రా లాంటిది ఉంటే వాళ్ళ చేతిలో కొంచెం ఫ్యామిలీలో ఒక మహిళ చేతిలో డబ్బు ఉంటే, సో కుటుంబం అంతా దానికి ఒక సరైన పద్ధతిలో హోంలో ఫైనాన్సర్ ఎవరు అని అంటే మహిళే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎంతెంత ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలి, పిల్లలకి ఎంత ఖర్చు పెట్టాలి, ఫ్యామిలీకి ఎంత ఖర్చు పెట్టాలి అనేది ఒక డెసిషన్ తీసుకోగలిగేది మహిళే. సో అందుకని వాళ్ళ చేతిలో అంటూ సంపాదన ఉండాలి, డబ్బులు ఉండాలి అనే దానికి డోక్రా లాంటిది తీసుకురావటం, పావలా వడ్డీ తీసుకురావటం, ఆ రకంగా మహిళలకు ఉపయోగపడుతుందని ఒక ఆశతో ఆయన చేయటం కానివ్వండి. దాని తర్వాత ఈ తల్లికి వందనం లాంటిది తీసుకురావటం, ఇప్పుడు 25-26 బడ్జెట్లో బాబు గారు కేటాయించటం, ఇప్పుడు తల్లికి వందనం 15,000 ఇస్తానంటాం కానివ్వండి. 8వ తారీఖు ఎంతమంది చదువుకునేటువంటి విద్యార్థులు ఉన్నా కానీ వారికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున వారి అకౌంట్లో జమలు అయ్యేలాగా మేము చేస్తామంటూ కూడా చంద్రబాబు గారు ధీమా ఇచ్చారు. అలాగే 2025-2026 ఆర్థిక బడ్జెట్లో కూడా దానికంటూ ఒక బడ్జెట్ని అయితే కేటాయించారు. అది కేటాయించడం మూలాన ఎలా ఉంటుందంటే అండి, పిల్లలకి అందరికీ కూడా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి అంటే, ఇప్పుడు స్తోమత లేకుండా ఒక బిడ్డకే వచ్చింది, గత ప్రభుత్వంలో ఒక బిడ్డకి ఇచ్చారు, ఆ ఒక బిడ్డకి ఇవ్వటంలో కూడా 13,000 ఇవ్వటం, వాళ్ళు ఇవ్వటం 15,000 అని చెప్పారు కానీ 13,000 వాళ్ళ చేతికి ఇవ్వటం, ఇంకా 2,000 మరమ్మతులకు, బిల్డింగ్ మరమ్మతులకు అని చెప్పేసి వాళ్ళు అది 2,000 వాళ్ళు కాజేయటం చేశారు. ఇక్కడ ఎలాగంటే 15,000, ఒక బిడ్డకి 15,000 అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వర్తిస్తుంది ఇక్కడ. సో వాళ్ళకందరికీ కూడా ఒక భరోసా, చదివించడానికి ఒక భరోసా లాంటిదే అది. సో అందరి పిల్లల్ని కూడా చదివించగలుగుతారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివించగలుగుతారు. సో ఆ రకంగా వాళ్ళకి ఒక భరోసా అనేది విద్యలో కల్పించాలనే దానికి ఆయన ఇవ్వటం కానివ్వండి, అది కూడా ఉమెన్స్ డే రోజు నుంచి అది స్టార్ట్ అవటం కానివ్వండి. ఇంకొకటి ఏదైతే మహిళలకి కుట్టు మిషన్లు 1,02,832 మంది మహిళలకి కుట్టు మిషన్లు పంచటం కానివ్వండి, బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి 1,02,832 మంది మహిళలకి లబ్ధి చేకూరుతుంది. సో ఇది ఎవరెవరు ఏ సామాజిక వర్గానికి ఎంతంత అంటే, బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా వచ్చి 46,044 మందికి, ఇంకోటి ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గానికి చెందిన వారు 45,772 మందికి, కాపు సామాజిక వర్గానికి ద్వారా చెందిన వారికి 11,016 మందికి ఎంపిక చేశారు. సో దీని మూలాన అందరికీ కూడా వాళ్ళ ఎదుగుదలకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మహిళలందరికీ కూడా వాళ్ళ కుట్టు మిషన్లు ఇవ్వబోతున్నారు. వీళ్ళందరికీ కూడా కుట్టు మిషన్ అంటేనే రోజు ఇన్కమ్ లాంటిది. అది
రోజు వాళ్ళ చేతిలో మనీ అనేది ఉన్నప్పుడు వాళ్ళు ఆర్థికంగా బలపడతారు. ఫ్యామిలీస్లో కానివ్వండి, ఉన్నతంగా ఇంకొక బిజినెస్లు చేయడానికే కానివ్వండి, ఇంకా వాళ్ళ పిల్లల్ని ఇంకా బాగా చదివించుకోవటానికే కానివ్వండి, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. సో అదేలాగా ఇంకా ₹1,00,000 ప్రతి మహిళకి ₹1,00,000 రుణం అనేది అయితే ఖచ్చితంగా ఎవరికైనా సరేనండి, ఒక చిన్న కుట్టు ఒక వ్యాపారం చేసుకోవాలి అనుకుంటే, ఒక వ్యాపారం చేసుకోవాలంటే ఒక ₹1,00,000 అనేది ఉంటే చిన్న చిన్న షాపులు పెట్టుకోవాలన్నా వాళ్ళకందరికీ ₹1,00,000 అనేది చాలా వరకు ఆర్థికంగా వాళ్ళు ఇంకా బలపడటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చిన్న ఊర్లలోకి వెళ్ళామనుకోండి, చిన్న చీరల ఒక బట్టల కొట్టు లాంటిది ఒక 10 చీరలు తీసుకెళ్ళుకుంటారు, అమ్ముకుంటారు. ఇట్లా ప్రతి దానిలో కూడా వాళ్ళకి ఒక చిన్న కొట్టు పెట్టుకోవచ్చు, ఒక షాప్ పెట్టుకోవచ్చు. మహిళలకి ఇంకా ఏమైనా ఫ్యాన్సీ స్టోర్లు ఉంటాయి కదా, అట్లాంటివి పెట్టుకోవచ్చు. ఇట్లాంటి రకరకాలుగా వాళ్ళు పెట్టుకొని నడుపుకునేదానికి వాళ్ళకి ఒక ఆర్థిక భద్రత అనేది ఒకటి చేకూరుతుంది మూలాన. సో ఇవన్నీ కూడా మహిళలకి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ అనేది ఒక భరోసా అయిన పార్టీ. మహిళలు ఇంకా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదన్నట్టు నారా చంద్రబాబు నాయుడు గారు తండ్రి స్థానంలో ఉండి ఆయన ఆలోచన విధానం ఏంటంటే మహిళలకి వాళ్ళ ఆర్థిక భద్రత కోసం మనం ఏదైనా చేయాలి. అదే ఉద్దేశంతోనే కదా భువనేశ్వరి గారు కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది తీసుకురావటం కానివ్వండి, ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కూడా మహిళలకి ఏదైనా స్కిల్స్ నేర్పించి వాళ్ళని స్కాలర్షిప్లు ఇవ్వటం కానివ్వండి, వాళ్ళ విద్యల్లో నైపుణ్యం కలిగించటం కానివ్వండి, వాళ్ళంతటా వాళ్ళు కాళ్ళ మీద నిలబడేటట్టు అదేలాగా ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా పనిచేస్తుంది. అదేలాగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఇంటికి మహిళ చేతిలో డబ్బు ఆడింది అనుకోండి, ఖచ్చితంగా ఆ కుటుంబం ఆర్థికంగా బలపడినట్టే. కాబట్టి రాష్ట్రం అంతా కూడా బలపడినట్టే లెక్క అవుతుంది. సో రాష్ట్రం బలంగా ఉండాలి, రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మహిళ చేతిలోనే అధికారం ఉన్నట్టే. మహిళ చేతిలో ఇంటి పెత్తనం మహిళ చేతిలో ఉందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ ఆర్థికంగా భరోసాగా ఉన్నారనుకోండి, ఒక భర్త మీదో లేకుంటే వాళ్ళు ఏదో తీసుకొచ్చే వరకు కూడా ఒక మహిళ ఆలోచించదు. కుటుంబ పోషణ అంటూ జరిగితే వాళ్ళ పిల్లల్ని మంచి ప్రయోజకులను చేయగలుగుతారు మహిళ చేతి. ఏంటి ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం తర్వాత రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకి అతి తక్కువ వడ్డీ రేటుతో డ్వాక్రా రుణాలను ₹1,00,000 వరకు అందించేలాగా ఇప్పుడు చంద్రబాబు గారు వ్యూహరచన చేస్తున్నారంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా అది జరగబోతుందంటారా? అది ఇవ్వాలనే ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా ఆయన ఇస్తారు, చేస్తారు. ఆయన ఆల్రెడీ డిసైడ్ అయ్యారు కాబట్టి అది ఖచ్చితంగా ఆయన మహిళలందరికీ కూడా ఒక శుభవార్త లాంటిదే ఇది. ఈ శుభవార్తని అందరూ కూడా ఆల్రెడీ అందరూ షేర్ చేసుకొని మంచిగా హ్యాపీగా ఉన్నారు. 8వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కుటుంబిషన్లే కావచ్చు, అమ్మకి తల్లికి వందనం లాంటి ఇది ఉంది, అది కానీ ₹1,00,000 రుణం కావచ్చు, మహిళలకి అంటే బంపర్ ఆఫర్ లాగా ఉందన్నమాట. ఈ 3 ఇవి కూడా ఈ మహిళా దినోత్సవం వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు మహిళలందరూ కూడా. ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ కూడా ఒక సోదర స్థానంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా ఒక భరోసా అనేది కల్పించడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.